అధ్యాయము 6వ వచనంలో ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండు. ఇది ప్రత్యేక సండే స్కూల్ కంఠత వాక్యం. జీసస్ హ్యాస్ గివెన్ టు అస్. యేసు ప్రభు నీ కోసము ఇవ్వబడ్డాడు. దాన్నే క్రిస్మస్గా మనము సెలబ్రేషన్ చేసుకుంటున్నాం. కాబట్టి క్రిస్మస్ అనగానే సెలబ్రేషన్, పండగ. డిసెంబర్ నెల వస్తుందంటేనే మనం ముందుగా ప్రిపేర్ అయ్యేది ఏంటంటే కొత్త బట్టలు కొనుక్కోవాలి అని. కొత్త బట్టలు ఈ క్రిస్మస్కి ఎక్కలేని ఆఫర్లన్నీ పెడుతూ ఉంటారు. ఈ క్రిస్మస్కి ఎక్కలేని ఆఫర్స్, మనం ఇంతకుముందు చూడని ఆఫర్లు పెడుతూ ఉంటారు. ఈరోజు కూడా చంద్ర బ్రదర్స్లో ఒక ఆఫర్ ఉంది. ఈరోజు కూడా చంద్ర బ్రదర్స్లో ఒక ఆఫర్. ఉదయము 11 నుంచి 12 గంటల వరకు ఇలాగ దాటిపోయింది, కానీ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు కూడా అదే ఆఫర్ ఉంది. అదేంటంటే 39 రూపాయలకి పట్టు చీర, 59 రూపాయలకి పట్టు చీర, 500కి 3 చీరలు, 500కి 3 కాలర్ టీషర్ట్లు. క్రిస్మస్ అంటేనే సంతోషం, క్రిస్మస్ అంటేనే సెలబ్రేషన్స్. కాబట్టి క్రిస్మస్ అనగా ప్రతి ఒక్క కొట్టు, చిన్న కొట్టు కాడ నుంచి పెద్ద షాపింగ్ మాల్ వరకు కూడా సెలబ్రేషన్ చేసుకునే ప్రత్యేకమైన పండుగ ఏంటంటే క్రిస్మస్. ఇంకొక విషయం ఏంటంటే 200 దేశాల్లో ఒకే సమయంలో ఒకే నెలలో జరుపుకునే పండుగ ఏంటంటే క్రిస్మస్. మనం చూస్తున్న క్యాలెండర్లో ఎవరో ఒకరు పుట్టినరోజు ఉంటుంది, లేకపోతే చనిపోయిన రోజు ఉంటుంది. కానీ యేసు ప్రభుకు మాత్రమే పుట్టినరోజు చేస్తాం, చనిపోయిన రోజు చేస్తాం, గుడ్ ఫ్రైడే, తిరిగి లేచిన రోజు ఈస్టర్ కూడా క్యాలెండర్లో చేస్తాం. ఎందుకంటే ఈ 200 దేశాల్లో కూడా యేసు ప్రభు మాత్రమే రక్షకుడు, ఆయన నమ్ముకుంటేనే మన యొక్క జీవితానికి రక్షణ అని ప్రపంచం అంతా కూడా సెలబ్రేషన్ చేసుకునే ఏకైక కార్యక్రమం ఏంటంటే క్రిస్మస్. కానీ ఇటువంటి యొక్క క్రిస్మస్లో మనము ఆలోచన చేసేది ఏంటంటే గొడవలకి ముఖ్యమైన కారణం కూడా క్రిస్మస్. గొడవలకి ముఖ్యమైన కారణం కూడా క్రిస్మస్. ఎందుకంటే మనస్పర్ధలు వచ్చేది కూడా ఇక్కడే. ఏ మాట అంటే మాట్లాడదాం మానేదారు అన్నట్టుగానే ఉంటారేమ్మా క్రిస్మస్. మళ్ళీ క్రిస్మస్ వచ్చేదాకా ఎడముఖం పెడముఖమే. క్రిస్మస్ అంటేనే మందు ప్రియులకి చాలా సంతోషం. ఎందుకంటే ఇవాళ మన పండగ అంటే వాడికి మట్టన్న తాగేసినా ఎవరు ఏమనరండి. కాబట్టి క్రిస్మస్ అంటే మందు ప్రియులకి సంతోషమే, భోజన ప్రియులు కూడా సంతోషమే. నేను ఒక వీడియో చూస్తానమ్మా, 25వ తారీఖున వాళ్ళ పిల్లలు, జల్లలు, అత్తగారు, మాంగారు, ఈ అమ్మ నాన్న మొత్తం కలిసి అందరూ కూడా ఒక రౌండ్గా కూర్చుని తింటే ఎంత బాగుంటుంది. కానీ క్రిస్మస్ అంటే భోజన ప్రియులు కూడా సంతోషం. క్రిస్మస్ అంటేనే హోటల్స్లో కూడా 1+1, 1+2 ఆఫర్లు కూడా ఉంటాయి. అంటే బిర్యానీ తింటే స్టార్టర్ ఫ్రీ అని, స్టార్టర్ కొంటే బిర్యానీ ఫ్రీ అని ఏదో ఒక ఆఫర్ పెడతా ఉంటాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది క్రిస్మస్ అంటే గాడ్ హ్యాస్ గివెన్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ టు యూ. యేసు ప్రభు నీకు ఇవ్వబడ్డాడు, తన యొక్క ప్రియమైన కుమారుడిగా ఉన్న ఆయన తండ్రి నీ కోసము పంపించాడు. అదే క్రిస్మస్. ఇక్కడ రాయబడుచుంది అనగా మనకు శిశువు పుట్టాను అని. కాబట్టి జీసస్ హ్యాస్ గివెన్ టు అస్. ఆయన నీ కోసము ఇవ్వబడ్డాడు. ఎందుకు ఇవ్వబడ్డాడో నేర్చుకుందాం. ఎందుకు క్రిస్మస్ని సెలబ్రేషన్ చేసుకోవాలి, ఎందుకు యేసుప్రభు యొక్క పుట్టినరోజు, బర్త్డే అంతా ప్రాముఖ్యతగా ఉంచబడింది. ఏదో మార్చి 25వ తారీఖున మార్చి 25వ తారీఖున ఏదో మరియ గర్భంలో పుడితే మార్చి 25న మరియ గర్భంలో పుడితే డిసెంబర్ 25న డెలివరీ అయితే
జనవరి 1న పేరెడితే అమ్మా ఏంటంత స్పెషల్ ఏంటి? ఎందుకంటే గాడ్ హ్యాస్ గివెన్ హిస్ బిగాటెన్ సన్, ఆయన అద్వితీయ కుమారుణ్ణి నీకోసం ఇచ్చాడు. ఇక్కడ రాయబడుచుంది. ఎందుకంటే మార్కు, లూకు, మత్తయి వార్త 3:16 రాయబడుచుంది. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, విశ్వాసం ఉంచిన వారికి రక్షణ. కాబట్టి పుట్టినరోజు యేసుప్రభు యొక్క బర్త్డే ఎందుకంటే దిస్ ఇస్ ద ప్లాన్ ఫర్ సాల్వేషన్, రక్షణ యొక్క ప్రణాళిక ఉంది దాంట్లో. ఏంటో రక్షణ అంటే మానవాళి యొక్క రక్షణ నిమిత్తము తండ్రి తన కుమారుని లోకానికి పంపించాడు. అందుకే ఇక్కడ మనం జరిపించుకుంటున్నాం క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ అంటే ఏదో ఏమా మందు ప్రియుల కోసం, క్రిస్మస్ అంటే ఏదో భోజన ప్రియుల కోసం, క్రిస్మస్ అంటే ఏదో ఇంటికి రంగులు ఏమా, ఇంటికి రంగులు కాదు, వంటికి రంగులు కాదు ఏమా. రాత్రి కూడా రంగులు వేసాం చర్చికి, ఇక్కడ చర్చికి రంగులు కాదు అంటే మీకు తెలియట్లేదు అమ్మ. కిటికీలు రంగులు వేసామమ్మ, మీకు తెలియట్లేదు కాబట్టి ఒకసారి కిటికీలు ఎక్క చూడండి. నిన్నంతా మేము రంగులు వేసాం కిటికీలు, ఒకసారి చూడండి అమ్మ, ఒకసారి కిటికీలు ఆ గ్లేజింగ్ కనబడుతుంది మీకు. కాబట్టి ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఇది ఒక సెలబ్రేషన్. ఎందుకంటే యేసు ప్రభు నీ కోసం ఈ లోకంలో జన్మించాడు. ఎందుకంటే వాక్య భాగం రాయబడుచుంది లూకా సువార్త 2వ అధ్యాయంలో ఆయన ఏ విధంగా జన్మించాడు. కాబట్టి జన్మించిన వర్తమానం ఇక్కడ ఇవ్వబడింది. ఆయన యొక్క రక్షణ ప్రణాళిక అనేది రాయబడింది. ఎవరైతే నమ్ముతారో నమ్మిన ప్రతి వానికి కూడా నిత్య జీవం అనేది ఉంది. కాబట్టి పుట్టిన ప్రతి ఒక్క మానవునికి తన యొక్క జీవితమునకు రక్షణ అనేది చాలా అవసరం. ఎందుకు రక్షణ అవసరం అంటే దావీదు అంటున్నాడు, నేను పాపములోనే పుట్టిన వాడును, పాపములోన తల్లి గర్భమును ఉద్భవించాను. కాబట్టి సమస్తమును ఒక నోటి మాట ద్వారా చేసిన ఆయన పాపములో ఉన్న నిన్ను కూడా నువ్వు పరిశుద్ధుడివి కమ్ము అంటే అవి అయ్యే అవకాశం ఉంది. కానీ తన కుమారుని పంపించడం గల కారణం ఏంటో నేర్చుకుందాం ఈ దినమున. అంతే ఇక్కడ రాయబడుచుంది యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టాను. కాబట్టి జీసస్ హెస్ గివెన్ టు యూ, ఆయన నీ కోసం ఇవ్వబడిన ఒక బహుమానము. కనుక ఈ క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన యొక్క ప్రధానమైన కారణం ఏంటంటే యేసుక్రీస్తు నా కోసం ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి నీ కోసం ఆయన పుట్టడమే క్రిస్మస్. చూడండి, 1 యోహాను పత్రిక చూద్దాం, 4:9. 1 యోహాను పత్రిక 4:9. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు అద్వితీయ కుమారుణ్ణి లోకానికి పంపించాడు. ఏంటంటే మనము ఆయన ద్వారా జీవించినట్లు, కాబట్టి మనం ఆయన ద్వారా జీవించాలి అని ఆయన కుమారుని లోకానికి పంపించాడు. ఇక్కడ రాయబడుచుంది, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపెను, దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ అనేది ప్రత్యక్షమవుతుంది. అంటే ప్రేమ కనబడుతుంది. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తి ఒక అమ్మాయికి చెప్పాడు అనుకోండి, ఐ లవ్ యూ అని, అమ్మా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నువ్వు ఎలా చెప్పగలవు? ఏంటి ప్రూఫ్ అంటే అమ్మా నేను నీకు చాలా ఇష్టమైన దాన్ని ప్రూఫ్ కావాలంటే అమ్మా మనం ఆ ప్రేమను ఆవిడకి వ్యక్తపరచాలంటే అమ్మా ఏం చేయాలి? వెంటనే పచ్చబొట్టు పొడిపించేసుకుంటే తెలిసిపోద్ది. అమ్మా మావాడు కూడా ఉన్నాడు బుజ్జి తల్లి అని పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఎందుకంటే దానివల్ల తెలుస్తుంది ఏంటి ఎందుకు పొడిపించుకున్నారా పచ్చబొట్టు అంటే మా ఆవిడ ఏది నేను పెళ్లి చేసుకుపోయి ఆవిడని ముద్దుగా పిలుచుకునే పేరు ఏంటంటే బుజ్జితల్లి అంట. అందుకే ముందుగానే ఆడి బుజ్జితల్లని పచ్చబొట్టు పొడిపించేసుకున్నారు. అంటే మనకున్న ప్రేమ వ్యక్తపరచాలంటే వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ మనం ఖచ్చితంగా చేసుకోవాల్సింది ఏంటంటే కనబడాలి. ఎక్కడ రాయబడుచున్న మాట అదే, దేవుడు నిన్ను ఎంతగా అయితే ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమ దీని వలన మాత్రమే ప్రత్యక్షమవుతుంది. ఏ విధంగా అంటే ఏలయనగా మనకు శిశువు పుట్టెను అని. ఇక్కడ ఆయన నీ కోసం పుట్టాడు కనుక ఆయన ప్రేమ అనేది అక్కడ కనబడుతుంది. అక్కడ ఇంకో మాట రాయబడుతుంది 10వ వచనంలో, మనము దేవుణ్ణి ప్రేమించదు మనం కాదు. ఏంటంటే
మనము దేవుని ప్రేమిస్తున్నామని మాత్రం కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉంది. ఎందులో? దేవుడు తన కుమారుని పంపించడంలోనే ప్రేమ ఉంది. ఇక్కడ క్రిస్మస్ అంటే ప్రేమను పొందుకోవడం. క్రిస్మస్ అంటే ప్రేమ కలిగిన వారికి ఉండడం. ఎందుకంటే తన యొక్క ప్రేమ అనేది అక్కడ కనబడుతుంది. ఏంటంటే అభిషేకించబడిన ఆయన తన కుమారుని లోకానికి పంపించాడు. ఇక్కడ అంటున్నాడు, మన పాపములకు ప్రాయశ్చిత్తమైనటకు తన కుమారుని లోకానికి పంపించాడు. కాబట్టి యేసు ప్రభుని పొందుకున్న నీవు ఆయనను వ్యక్తపరచాలి, ఆయనను అనేక మందికి ప్రచురపరచాలి. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసి. ఏంటంటే ఆ వాక్యం, ఏ వాక్యం? ఆది అందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడై ఉన్న వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించగల కారణం ఏంటంటే అది ఆయన యొక్క రక్షణ యొక్క ప్రణాళిక. యేసువారు నీకోసం జన్మించడం గల కారణం ఎందుకంటే ఇదిగో ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు బొరియలు ఉన్నాయి, మనిషికి మన తలవాచడానికి స్థలమైనను కూడా లేదు. కాబట్టి ఆయన సత్రంలో కూడా స్థలం దొరకలేకపోవటం వల్ల ఆయన పశువుల తొట్టులో పరుండ పెట్టినట్లుగా మనకు కనబడుతుంది. ఏంటంటే ఆయన నీ కోసము తనకున్న సమస్తమును కూడా పక్కన పెట్టి ఒక సామాన్య మానవునిగా నీ కోసం జన్మించాడు. ఎందుకంటే అది ఆయన యొక్క రక్షణ ప్రణాళికగా కనబడుతుంది. ఎందుకంటే లూకా సువార్త 19:10 రాయబడుచుంది, నశించిన దానిని వెదగడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి. కాబట్టి ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఎంత మాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి జీవించిన ప్రతివారు, జీవం కలిగిన ప్రతివాడు కూడా యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాలి. దాని ద్వారా మాత్రమే రక్షణకి తెలియాలని ఆయన ఈ లోకంలో జన్మించడం గల ప్రధానమైన కారణంగా కనబడుతుంది. కానీ ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే అది ఆయన రక్షణ ప్రణాళికగా ఉంది. కనుక ఎలాగనగా మనకు శిశువు పుట్టాను. కాబట్టి జీసస్ హెస్ గివెన్ టు యూ. ఆయనకి ఇవ్వడం గల కారణం ఏంటంటే నీ యొక్క జీవితమునకు రక్షణ అనేది అవసరం. ఎందుకు రక్షణ అవసరం అంటే ఎందుకు రక్షణ అవసరం అంటే ప్రతి మనిషికి కూడా 2 మరణాలు ఉన్నాయి. ప్రతి మనిషికి కూడా 2 మరణాలు ఉన్నాయి. ఒకటి భౌతికమైన మరణము, 2 నిత్య మరణం. కానీ క్రైస్తవులు మాత్రమే ఒకే ఒక మరణం, అదేంటంటే భౌతికమైన మరణం ఒకటే. రెండో మరణం లేదు. ఎందుకంటే రెండో మరణమును మనకు పోయే అవకాశం లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఆ రెండో మరణాన్ని జయించాడు కనుక మన మరణములోని జీవంలోనికి మనము దాటిపోతాం. అది ఆ కాన్ఫిడెంట్ ఆయన మనకి ఇచ్చాడు. అందుకే మనం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం క్రిస్మస్. అది నువ్వు నేను కాదు, కానీ ప్రపంచంలో ఉన్న నలుమూలలుగా ప్రతి గ్రామం, ప్రతి పల్లె, ప్రతి పట్టణం కూడా సెలబ్రేషన్ చేసుకునే ఏకైకమైన పండుగ ఏంటంటే క్రిస్మస్. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడుచున్న ఆ వాక్యం శరీరధారి అయి మన మధ్య నివసిస్తుంది. అందుకే అది ఆయన యొక్క రక్షణ ప్రణాళికగా ఉంది కనుక యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలి. మార్కు 16:16 రాయబడుచుంది, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రతివాడు కూడా యేసు ప్రభుని సొంత రక్షకుని ఏం చేయాలంటే అంగీకరించాలి. ఇక్కడ మనం అనుకుంటూ ఉంటాం నేను మానకుండా 52 ఆదివారాలు వస్తున్నాను, మానకుండా దేవుని యొక్క పని చేస్తే ఏ రకమైన ప్రయోజనం లేదు. ఏ రకమైన ప్రయోజనం లేదు. కానీ యేసు ప్రభుని నువ్వు అంగీకరిస్తేనే, యేసు ప్రభు నువ్వు నమ్ముకుంటేనే నీ జీవితానికి విలువ, రక్షణ. నువ్వు బాప్తిసం తీసుకున్నంత మాత్రాన ప్రయోజనం అనేది లేదు. బాప్తిసం అనేది నువ్వు పరలోకం వెళ్ళడానికి ఒక టికెట్ మాత్రం కాదు. టికెట్ అయితే కాదు. ఈ బాప్తిసం అంటే ఏంటంటే బహిరంగంగా నువ్వు ఒప్పుకుంటున్నావు, యేసు ప్రభుని అంగీకరించావన్న ఒక ఐడెంటిఫికేషన్ మాత్రమే తప్ప అది పరలోకానికి తీసుకెళ్ళే టికెట్ అయితే కాదు. పరలోకానికి వెళ్ళే ఒక మార్గాన్ని చూపించేది అయితే కాదు. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, నువ్వు నమ్మాలి యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా. నీ పాపముల నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చి నీ తరపున ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడని నమ్మటమే క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ ప్రతి వాని యొక్క జీవితంలో జరిగే ఏకైక పండగ. ఎందుకంటే యేసు ప్రభు నా కోసం ఈ లోకానికి వచ్చాడు.
ఆయన గ్రహించడమే నా కోసము రక్షణ తెచ్చాడు. అందుకే రాయబడుచుంది 3:16లో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాబట్టి నమ్మిన ప్రతివానికి కూడా నిత్య జీవనం ఇవ్వడానికి ఆయన యొక్క మెయిన్ టాస్క్గా ఉంది. కాబట్టి ఒకటి ఇక్కడ రాయబడుచుంది, యేసుప్రభు నీ కోసం ఇవ్వబడిన ఒక ప్రత్యేకమైన బహుమానం. రెండోది మనం చూసుకున్నట్లయితే అదే యొక్క వచనంలో మార్కు యెషయా గ్రంథం 9:6 రాయబడుచుంది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు మన కోసము అనుగ్రహింపబడ్డాడు. కానీ ఇక్కడ రాయబడుచుంది ద పర్పస్ ఆఫ్ గివింగ్ హిస్ సన్. ఆయన బహుమానం, ఆయన కుమారుని ఇవ్వడానికి గల కారణం ఏంటో ఆ వచనంలో రాయబడి ఉంది. ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అనిత్యుడగు తండ్రి, సమాధానకర్త అనే అధిపతి ఆయనకి పేరు పెట్టబడింది. కానీ ఇక్కడ రాయబడుచుంది నాట్ ఎంజాయింగ్ ఫర్ నేమ్ సేక్. ఆయన పేరు పెట్టుకుని సంతోషపడతాం కాదు ఏమా, ఆయన పేరు పెట్టుకుని మనము మన యొక్క సొంత సెలబ్రేషన్లో పాల్గొనడం కాదు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఎందుకు ఆయన ఇవ్వబడ్డాడు, ఆయనకు ఇవ్వడం గల ప్రధానమైన కారణం ఏంటో ఇక్కడ రాయబడుచుంది. ఎందుకంటే ఈయన పేరు యేసుక్రీస్తు. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు. యేసు అంటే మరి యొక్క కుమారుడు, క్రీస్తు అంటే దేవుని యొక్క కుమారుడు. కాబట్టి ఈయన యేసుక్రీస్తు గల నామకరణం చేయబడిన ఆయన రక్షకుడిగా, అభిషక్తుడిగా ఈ లోకంలో జన్మించగల ప్రధానమైన కారణం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక చూద్దాం, 1వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అంటే అక్కడ చూద్దాం, యేసుక్రీస్తు అన్న కానీ చదవండి. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అని రాయబడుచుంది. ఇక్కడ రాయబడుచుంది శరీరమును బట్టి దావీదు కుమారుడుగా, ఆత్మానుసారమును బట్టి దేవుని కుమారుడుగా ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఈ లోకంలో శరీరధారిగా నీ కోసమని ఈ లోకంలో జన్మించాడు. ఎందుకంటే నిన్ను నువ్వు రక్షించుకోలేవు. నీ కోసం ఇంకో వ్యక్తి ప్రాణత్యాగం చేయలేడు. ఏదో మాట అయితే అనగలడు తప్ప ప్రాణం మీదకి వచ్చేంత వరకు కూడా ఎవరు కూడా నీ కోసము నిలబడలేరు. ఏదో మాట అయితే అనగలం, నేను ఉన్నానులే నువ్వేం భయపడకు అని. కానీ తీరా అవసరం వచ్చే టయానికి ఆ మనిషే కనబడు. కానీ ఇక్కడ వాక్య భాగం రాయబడి నిన్ను నువ్వు రక్షించుకోలేవు. ఎందుకంటే నువ్వు పాపంలోని పుట్టావు, పాపంలోని పెరుగుతున్నావు, పాపంలో నువ్వు చనిపోతావు. కనుక నిన్ను నువ్వు రక్షించుకోలేవు. ఆ విధంగా కాకుండా నువ్వు ఇంకొక వ్యక్తిని రక్షించలేవు. కానీ ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఆయన శరీరధారిగా పుట్టినవాడు. ఇక్కడ అంటున్నాడు ఆయన యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతులలో నుండి పునరుద్ధరణైనందున పరిశుద్ధాత్మైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా తన ప్రభావంను ఆయన నిరూపించుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క స్వభావాలు ఏంటంటే ఈజ్ ట్రూ మ్యాన్ అండ్ ట్రూ గాడ్. నిజమైన దేవుడు, నిజమైన మానవుడు. ఎందుకంటే ఒక నిజమైన దేవుడు కనబడుతున్నాడు, ఆయనలో నిజమైన మానవుడు కనబడుతుంది. ఎందుకంటే యేసు ప్రభు తన శిష్యులతో ఆ దోణి మీద వెళ్తున్నాడు. భయంకరమైన తుఫాను వచ్చిన సమయంలో ఆయన అమరం మీద తలవాల్చుకుని పడుకున్నవాడిగా కనబడుతున్నాడు. కానీ ఆ భయంకరమైన సమయంలో ఆయన లేచి ఆ గాలిని, సముద్రమును గద్దించగా అవి మిక్కిలి నిమ్మలమాయను అని రాయబడుచుంది. అంటే ఆయన ఒక మానవునిగా అలసిన వాడిగా పడుకున్నాడు. అదే నిజమైన దేవుడిగా ఆ గాలి, సముద్రం కూడా ఆయన మాటకు లోబడినట్లుగా కనబడుతుంది. కనుక ఆయన స్వభావం ఏంటంటే నిజమైన దేవుడు, నిజమైన మానవుడు. కాబట్టి ఇక్కడ రాయబడుచున్న మాట అదే, శరీరమును బట్టి దావీదు కుమారుని గాను, ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా పుట్టినవాడు ప్రభువైన క్రీస్తు. అది ఆయన యొక్క ఉద్దేశం, అదే ఆయన యొక్క ప్రణాళిక. ఇక్కడ రాయబడుచుంది ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, నీకు కుమారుడు అనుగ్రహింపబడాను. కాబట్టి కుమారుడు నీకు అనుగ్రహింపడం గల కారణం ఏంటనేది మనకు చూసుకున్నట్లయితే ఇక్కడ రాయబడుచుంది. ఎందుకంటే తండ్రి, పరిశుద్ధాత్మ ఇద్దరు కలిసి యేసుప్రభుని ఈ లోకానికి పంపించారు. ఎందుకంటే ఆయన ఏదో సర్వసాధారణంగా ఏదో అనుకుంటూ వచ్చిన వాడైతే కాదు. చూడండి, యెషయా గ్రంథము 48వ అధ్యాయం చూద్దాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 16వ వచనం.
ఆది నుండి రహస్యముగా మాట్లాడిన వాను కాను, అది పుట్టిన కాలం మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను. ఇప్పుడు ప్రభు ఒక యెహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపిన. ఇక్కడ రాయబడుచుంది, తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మైన దేవుడు ఇద్దరు కలిసి విమోచకుడైన యేసుప్రభుని ఈ లోకానికి పంపించారు. కాబట్టి పంపించిన ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీ కోసము తన ప్రాణాన్ని త్యాగం చేయాలని. ఇక్కడ రాయబడుచున్న మాట అదే. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. ఆయన వాక్యమైన దేవుడు శరీరధారిగా మన మధ్య నివసిస్తున్నాడు. ఇక్కడ అదే మాట రాయబడుచుంది, ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడిని కాను. ఆది నుండి అంటే భూమి ఆకాశం సృజింపబడక ముందు ఆయన ఉన్నవాడు. ఇక్కడ రాయబడుచుంది, అది పుట్టిన కాలం నుండి, ఏది భూమి పుట్టినది కాలం నుండి మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడును. ఎందుకంటే ఆది కాండం 1:1 రాయబడుచుంది. చదువు ఒకసారి. ఆది కాండం 1:1 ఆది అందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అదా జలముల మీద దేవుని ఆత్మ, అంటే అక్కడ ఏం రాయబడుచుంది, దేవుని యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మ అక్కడ ఉంది. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ కూడా. కాబట్టి త్రియేక దేవుడు తప్ప ముగ్గురు దేవుళ్ళు అయితే కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధ, ట్రయూన్ గాడ్, ఒకే దేవుడు, మూడు స్వభావాలు కలిగిన వాడు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే ఆయన ముగ్గురు దేవుళ్ళు అయితే కాదు. ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే తండ్రి, పరిశుద్ధాత్మ ఇద్దరు కలిసి కుమారుడైన విమోచకుని ఈ లోకానికి పంపించారు. అక్కడ చూడండి, అదే 17వ వచనంలో రాయబడుచుంది, నీ విమోచకుడును ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవాకు ఇలాగ సెలవిచ్చున్నాడు. ఏంటంట, నీ విమోచకుడు అని రాయబడుచుంది. ఆ విమోచకుడే ప్రభువైన క్రీస్తు. కాబట్టి పాత నిబంధన అంతా కూడా యేసు ప్రభు గురించి మాట్లాడుతుంది తప్ప యేసుక్రీస్తు అనే పదం అయితే కనపడదు. కానీ ఆయనకి ఇంకో పేరు కనపడుతుంది, ఆయన విమోచకుడు, నీ పాపాల నుండి విమోచించేవాడు. కాబట్టి ఇక్కడ రాయబడుచున్న ఆ విమోచకుడు ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతున్నాడు, నీకు ప్రయోజనకరం కలిగినట్లు నీ దేవుడైన యెహోవాను నేనే నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవలసిన త్రోవ నీకు, అదెవరంటే ప్రభువైన క్రీస్తు. నువ్వు ఏ మార్గములో వెళ్ళాలో నిన్ను నడిపించేవాడు ఆయనే. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ రాయబడుచుంది, అది ఆయన యొక్క పర్పస్ని ఒకసారి మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఎందుకు ఆయన ఈ లోకానికి అనుగ్రహింపబడ్డం గల కారణం ఏంటి, ఎందుకు పంపబడ్డాడు అని మనం ఆలోచన చేస్తున్నట్లయితే ఇక్కడ రాయబడుచుంది. చూడండి, యోహాను సువార్త 1 చూద్దాం. యోహాను సువార్త 1:29 యోహాను యేసును చూడగానే యోహాను అన్నంట మాట ఏంటంటే, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. ఇక్కడ ఎప్పుడైతే ఆ బాప్తిస్మ యోహాను యేసు ప్రభుని చూస్తాడు అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. ఎందుకు యేసు ప్రభు ఈ లోకములో పుట్టడం గల ప్రధానమైన కారణం ఏంటంటే లోకములో ఉన్న పాపాన్ని తీసివేయడం కోసం. అందుకే బాప్తిస్మ యోహాను అంటున్నాడు, లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. ఎందుకు గొర్రెపిల్లను సంబోధించడం మొదలుపెట్టాడంటే లూకా సువార్త 2:8 రాయబడుచుంది. చూడండి, ఆ దేశంలో కొంత గొర్రెల కాపర్లు తమ మందను కాచుకునిచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. అప్పుడు అంటున్న ప్రభు మహిమ వారిని కమ్మిన తర్వాత వాడు మిక్కిలి భయపడినప్పుడు ఆ దూత అంటుంది, ఇదిగో భయపడొద్దు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన. ఇక్కడ మొదటిగా సువర్తమానం ఎవరికి వెళ్ళిందంటే గొర్రెలు కాసుకునే వారి దగ్గరికే వెళ్ళింది. కాబట్టి ఎప్పుడైతే యేసుప్రభు పుట్టాడో గొప్ప వెలుగు కలిగింది. ఆ వెలుగు ఎవరికంటే గొర్రెల కాపరులకు మాత్రమే. ఎందుకంటే వారు యెరూషలేములో ఉన్నారు కనుక. గొర్రెలు ఎందుకు ఉపయోగపడతాయి అంటే బలివ్వడానికి ఉపయోగపడతాయి కనుక. ఇప్పుడు ఇక్కడ రాయబడుచు ఎందుకు గొర్రెల కాపరుల దగ్గరికి మొదటగా వెళ్ళడం గల కారణం ఏంటంటే, ఇదిగో ఇంకా ఈ గొర్రెతో ఏ రకమైన అవసరం అనేది లేదు. ఇదిగో పరమ గొర్రె అయిన ప్రభువైన క్రీస్తు నీ కోసము తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఆయన ఈ లోకంలో
జన్మించున్నాడు అని ఆ వర్తమానం వారికి తెలియజేయబడింది. అందుకే ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం ఏంటంటే, ఇదిగో యేసు ప్రభు నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేయడానికి ఈ లోకంలో ఆయన జన్మించాడు. కనుక లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. ఇక్కడ నిర్మాకాండంలో రాయబడుచున్నట్లుగా ఆ యొక్క పస్కా పండుగ నాడు బలి అయ్యే గొర్రెపిల్ల ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విమోచకుడి యొక్క టైపాలజీ అక్కడ కనబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఇక్కడ అంటున్నాడు, మన పాప నివారణ కోసమని ఈ లోకానికి వచ్చాడు. నీ మీద ఉన్న శిక్షను రద్దు చేయడానికి వచ్చాడు ఆయన. చూడండి, అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడాను. ఇక్కడ రాయబడుచు శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోనూ వ్యాధనతోనూ అంటున్నాడు. శరీరధారిగా ఆయన ఈ లోకంలో ఉండడం గల కారణం ఏంటంటే, నీలో ఉన్న యొక్క రోదనకరమైన శ్రమలకరమైన ఇబ్బందుల నుంచి నేను బయటికి తీసుకురావడానికి కోసమే. ఎందుకంటే పాపం మన మీద తాండవం చేస్తుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి మరణం చూడక బ్రతికే నరుడు ఆవిడ కూడా లేడు. ఇక్కడ వాక్యభాగం రాయబడి వచ్చింది, ఆయన నీ పాపము యొక్క పరిహారం నిమిత్తం, ప్రాయశ్చిత్త నిమిత్తం. ఇందా మనం చదువుకున్నాం కదా, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో, ఆయన నీ పాపములకు ప్రాయశ్చిత్తముగా తన ప్రాణాన్ని ఇవ్వడానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడు. ఎందుకంటే పాపములోనే పుట్టిన వాడిని, పాపములోనే తల్లి గర్భంన ధరింపబడిన నీవు నీ యొక్క జీవితంలో ఆ పాపములో నుండి బయటకు రావాలి అంటే యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. అందుకోసమే ఆయన ఈ లోకంలో నీ కోసం ఆయన జన్మించాడు. దీనివల్ల ఆయన ప్రేమ ఎటువంటిదో నువ్వు తెలుసుకోవాలని ఉద్దేశం. ఇక్కడ వాక్య భక్తుడు ఒకసారి చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం చూద్దాం. 2 కొరింథీ 5వ అధ్యాయము 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కోసము పాపముగా చేయబడాను. పాపం మెరుగని ఆయన నీ కోసము పాపిగా ఎంచబడ్డాడు. అంటే ఇక్కడ వ్యభిచారం చేయించు పట్టుబడిన స్త్రీ విషయంలో ఆయన అంటున్నాడు, మీలో పాపం లేని వాడు ఎవడో మొదటగా రాయి వేయమని. ఎవరు కూడా రాయి వేయలేకపోయారు. ఆయన అంటున్నాడు, అమ్మా నేను కూడా నీ మీద రాయ వేయను. ఎందుకంటే ఆయన పాపం ఎరుగని ఆయన. అంటే పాపం అంటే ఏంటో తెలుసు కానీ చేయని వాడిగా ఉన్నాడు ఆయన. పాపం ఎరుగని ఆయన నీకోసం ఒక పాపికి ఎంచబడి, పాపికి వేయబడిన శిక్ష ఆ శిలువ మరణము నీకోసం ఆయన భరించాడు. దానికల్లా కారణం ఏంటంటే నీ మీద ఉన్న ఆ పాప భారాన్ని తీసివేయడం కోసం, నీ మీద ఉన్న ఆ పాప భారాన్ని తీసివేసి ఆయన శిక్ష భరించాలని. అందుకే యెషయా 53వ అధ్యాయంలో రాయబడుచుంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, ఆయన పొందిన అవమానం చేత నీకు శుభం, ఆయన పొందిన గాయముల చేత నీ యొక్క జీవితానికి రక్షణ. అందుకోసమే యేసు ప్రభు ఈ లోకంలో జన్మించాడు. ప్రియమైన వాళ్ళరా, మొదటిది నీ లోకంలో ఉన్న పాపాన్ని తీసివేయడం కోసము యేసు ప్రభు ఈ లోకంలో నీకు అనుగ్రహింపబడ్డాడు. అందుకే ఎలయనగా మన శిశు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడాను. ప్రియమైన వాళ్ళరా, కుమారుడు అనుగ్రహింపబడడం గల కారణం ఏంటంటే నీ లోక పాపములను తీసివేయడానికి కోసం. రెండోది చూద్దాం, యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం. కాబట్టి రెండోది ఏంటంటే లోక పాపములు తీసివేయడం కాదు కానీ టు గివ్ ఎవర్లాస్టింగ్ లైఫ్, నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం అని లోకంలోకి రావాల్సి వచ్చింది. అందుకే కుమారుడు అనుగ్రహింపబడను. ఎందుకంటే నీకు నిత్య జీవం ఇవ్వడం కోసం, నీకు నిత్య జీవం ఇవ్వడం కోసం అని లోకంలో
జన్మించాడు. ఎందుకంటే రాయబడుచుంది, అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని ఎందుకంటే రాయబడుచుంది. అద్వితీయ కుమారుడు అంటే రెండవ కుమారుడు లేనటువంటి వాడు, ద్విత్వము లేనటువంటి వాడు, ఓ ఏకైక కుమారుడు. ఆయనకు ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. ఎందుకంటే మనము పిల్లలు ఉన్నాం అనుకోండి, పెద్దోడు ఎలాగా, చిన్నోడు ఎలాగా, నడిపోటు ఎలాగా అని రకరకాల పేర్లు చెప్తూ ఉంటాం. ఆయన ఒకే ఒక కుమారుడు, ఆయన ప్రభువైన క్రీస్తు ఈ నీకోసం ఈ లోకాన్ని పంపడం గల కారణం ఏంటంటే నీకు నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం. ఎందుకంటే ఎందుకు నిత్య జీవం అంటే ఈ లోకంలో కనుక మనం బకెట్ తంతే అదేగా మనం అంటూ ఉంటాం, ఇంకా ఎప్పుడు బకెట్ తంతాడు అనేమా. ఈ లోకంలో బకెట్ తంతే ఏమా ప్రభుతో పాటు ఉండాలి. అది మన యొక్క నిత్య జీవం. యేసుప్రభు యొక్క శిలువ మరణ పునరుద్ధానంలో నువ్వు ఉన్నావు, శిలువలో ఉన్నావు, పునరుద్ధానంలో ఉన్నావు, సమాధిలో ఉన్నావు. ఎందుకంటే అది ఆయన మనకిచ్చిన యొక్క కాన్ఫిడెంట్. ఇక్కడ రాయబడుచున్న మాట అదే, శరీరధారిగా పుట్టిన ఆయన నీకు నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం ఈ లోకంలో ఒక సామాన్య మానవునిగా ఆయన జన్మించాడు. ఇక్కడ రాయబడుచున్న మాట అదే. కాదు ప్రియమైన వాళ్ళరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇది అందరికీ అయితే కాదు అమ్మా, అది అందరికీ కాదు, విశ్వసించిన వారికి మాత్రమే. కాబట్టి రక్షణ ఎవరికంటే అందరికైతే కాదు, నిత్య జీవం అందరికీ కాదు. నిత్య జీవం అందరికైతే మనం ఇక్కడ కూర్చున్న అంత అవసరం లేదు. ఇక్కడ మనం ఉన్నామంటే నిత్య జీవం అనేది ఒక ప్రత్యేకమైన వారికే, యేసు ప్రభుని అంగీకరించిన వారికి మాత్రమే. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తు గురించి తెలుసుకోవటమే నిత్య జీవం. ఇక్కడ యేసు గురించి తెలుసుకోవటమే నిత్య జీవం. అంతే తప్ప యేసు ప్రభువుని తెలుసుకోవటమే, ఆయన తెలుసుకోవటం అంటే ఆయన ఎడల విశ్వాసం ఉంచడం తప్ప నిత్య జీవం అనేది రాదు. నువ్వు మానకుండా ఎన్ని వారాలు వచ్చినా, దేవుని యొక్క పరిచర్లు ఎంత ముందుగా ఉన్నా, యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా అంగీకరించినంత వరకు కూడా నీకు నిత్య జీవం అనేది లేదు. మనం అనుకుంటూ ఉంటాం, మానకుండా వస్తున్నాం కదా, ఇయ్యాలి కాదు, రేపు ఎల్లుండ అవతల ఎల్లుండి తీసుకుందాంలే, బాప్తిసం అంగీకరిద్దాంలే, కంగారే ఉంది అనుకుంటాం. కానీ ఇంతలోనే కనపడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటిది మానవుని యొక్క జీవితం. నిన్న ఒక భయంకరమైన యాక్సిడెంట్ జరిగింది. ముగ్గురు ఆన్ ద స్పాట్ చచ్చిపోయారు. మరి బండి ఎలాగా స్కిడ్ అయిందో తెలియదు, బండికి ఏమో తెలియదు, కానీ ముగ్గురు కూడా చచ్చిపోయారు. ఎందుకంటే మనకి జీవితం అనేది గ్యారంటీ లేనిది మానవుని యొక్క జీవితం. బయటికి వెళ్ళిన వాడు ఇంటికి క్షేమంగా వస్తున్నాడో లేదో కూడా గ్యారంటీ అనేది లేదు. ఇక్కడ వాక్య భాగం రాయబడుతుంది ఏంటంటే నీకు నిత్య జీవం కావాలి కనుక నమ్మి బాప్తిసం పొందిన వాడికి రక్షణ. కాబట్టి అందరికీ కాదు రక్షణ, యేసు అందరికీ ప్రభు, కానీ అంగీకరించిన వారికి మాత్రమే నిత్య జీవం. అది ఇక్కడ రాయబడుచు. అద్వితీయ సత్యదేవుడైన నిన్ను పంపిన యేసుక్రీస్తు గురించి తెలుసుకోవడమే నిత్య జీవం. కాబట్టి యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి అంటే యేసు ప్రభు ఎందుకు పుట్టాడో తెలియాలి నీకు, ఆయన పుట్టడం గల కారణం ఏంటో నీకు తెలియాలి. ఎందుకంటే లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఆయన నీకు తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాడిగా కనబడుతున్నాడు. అందుకే ఇక్కడ రాయబడుచుంది, ఆ శ్రమలోనే మనకు దేవుడు కనపడతాడు. ఎప్పుడమ్మా? శ్రమలో. సంతోషంలో కనపడ్డామా? ఆ లూకాసు 15వ అధ్యాయం మనం చదివినట్లయితే, ఆ తప్పని కుమారుడు గురించి చూసుకున్నట్లయితే, ఆ సంతోషంలో ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న గుర్తురాలదు ఆడికి. ఆ సంతోషంలో ఎప్పుడో అయ్యో మా నాన్న ఇంటికాడ అనేక మంది పనివాళ్ళు ఉన్నారు కదా, ఆ పనివాళ్ళలో నేను పనివాడిని ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఎప్పుడైతే పందులు తినే పొట్టు కూడా తినడానికి అవకాశం లేనప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, నిండు శ్రమలో ఉన్నప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు. అప్పుడు అంటున్నాడు, నేను నా కుమారుడుగా అనిపించుకున్నాడు దానికంటే ఆయన ఇంట్లో పనిచేసేవాడిగా ఒకడుగా అనిపించుకుంటే నాకు సమృద్ధి ఆహారం దొరుకుతుందని అప్పుడు అనుకున్నాడు, బుద్ధి వచ్చినప్పుడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది ఏంటంటే శ్రమల ద్వారా, ఇబ్బందుల ద్వారా మన విశ్వాసం అనేది అభివృద్ధి పరచబడాలి. ఎందుకంటే ఆయనే నీకు నిత్య జీవనం ఇచ్చేవాడిగా కనబడుతున్నాడు. ఆయన నమ్ముకుందాం. ఎందుకంటే ఆయన లేకపోతే నీ యొక్క జీవితానికి విలువ అనేది లేదు. ఎందుకంటే భయంకరమైన అగ్నిగుండం నీ కోసము ఎదురు చూస్తుంది. దానికోసం మనము ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఎందుకంటే ధనవంతుడు లాజరు గురించి మనం చూస్తాం.
అక్కడ ప్రత్యక్షంగా కనబడుతుంది. ధనవంతుడు ఎక్కడ ఉన్నాడంటే నరకములో ఉన్నాడు. భయంకరమైన అగ్ని, మండుచున్న అగ్నిగోండంలో ఉండి ఆ అబ్రహాము రొమ్మును ఆనుకున్న ఆ లాజరును చూస్తున్నాడు. అంటున్నాడు, ప్రభా అతని చిటికిన వేలు కొన నా నోటిలో వేయి, ఎందుకంటే ఈ వేడిని ఎండ తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే యేసు పుట్టడం నిజం, చనిపోవడం నిజం, తిరిగి లేవడం నిజం, మళ్ళా వస్తాడన్నది కూడా అంతే నిజం. అదేవిధంగా నరకం కూడా నిజం. అది నరకంలోకి వెళ్ళాలా, జీవంలోనికి నువ్వు దాటిపోవాలా జ్ఞాపకం ఉంచుకో. ఎందుకంటే యేసు ప్రభు నా కోసం పుట్టాడు, ఆయన నాకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు, నాకు నిత్యజీవం ఇవ్వడానికి ఈ లోకంకి వచ్చాడని ఎప్పుడైతే నువ్వు అంగీకరిస్తావో తప్పకుండా అదే నిజమైన క్రిస్మస్గా కనబడుతుంది. అదే నిజమైన క్రీస్తు ఆరాధన కనబడుతుంది. అదే నిజమైన సంతోషం నీ యొక్క జీవితంలో కనబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, అక్కడ లూకాసు 2వ అధ్యాయంలో రాయబడి వచ్చింది 10వ వచనం మనం చదువుకున్నాం కదా, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. కాబట్టి సంతోషం అనేది నిత్య జీవం కలిగేది. ఆనందం మాత్రము టెంపరీ. ఆనందం మాత్రం టెంపరీ, భౌతికమైన ఆనందం. కానీ సంతోషం మాత్రము నిత్య జీవం కలిగింది. ఎందుకంటే ఆనందం టెంపరీ అంటే కొత్త బట్టలు వేసుకున్నాం అనుకోండి అమ్మ, మనం కొత్త బట్టలు వేసుకోగానే ముఖంలో గ్లో కనపడుతుంది. అది ఇప్పుడు వరకు అంటే ఈ బట్ట మాసేంత వరకు కూడా కనబడదు. ఈ బట్ట ఒకసారి ఉతికిన తర్వాత మళ్ళా దీన్ని వేసుకుంటే ఆ కొత్త ఫీల్ అన్నది మనకి రాదు. ఎందుకంటే ఆనందం అన్నది టెంపరీ. అది ఇక్కడ రాయబడి వచ్చింది మహా సంతోషము. సంతోషం ఏంటంటే నిత్య జీవం, ఎవర్లాస్టింగ్. ఎందుకంటే ఆ నీకు తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, అది నిత్య జీవాన్ని నీకు ఇచ్చేది కనపడుతుంది. ఇక్కడ ఆయన యొక్క అనుగ్రహింపడగల కుమారుడు నీకు ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ఒకటి లోక పాపములను తీసివేయడం కోసము, రెండోది రాయబడి వచ్చింది నీకు నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం. మూడోది చూద్దాం, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీ చాప్టర్ 5:17 17వ వచనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయను. మూడోది రాయబడుచుంది ఎందుకు నీ కుమారుడు అనుగ్రహింపడం గల కారణం ఏంటంటే నీకు కొత్త జీవితాన్ని ఇవ్వడానికి కోసం. ఎందుకంటే ఇంకా 3 రోజుల్లో 2025 సంవత్సరం గతించిపోతుంది. మళ్ళీ 2025 చూడాలంటే నువ్వు చూడలేవు, కానీ 26 నువ్వు చూడగలవు. కానీ 26లో నీ కొత్త జీవితం అనేది కనపడాలి, కొత్త అధ్యాయం అనేది కనపడాలి, కొత్త పుస్తకం అనేది కనపడాలి. అంతప్ప మళ్ళీ ఇదే జీవితం, మళ్ళీ ఇదే పాత బ్రతుకు, మళ్ళీ ఇదే లైఫ్ స్టైల్ అంటే జరిగే పని అయితే కాదు. వాక్య భాగం రాయబడి వచ్చింది, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువుని అంగీకరించావు, ఎప్పుడైతే ఆయన నీ కోసం పుట్టాడో, ఇక్కడ రాయబడి వచ్చింది నీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, కాగా ఎవడైనాను యేసుక్రీస్తునందున్నట్లయితే వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవి గతించిపోయి సమస్తం కూడా కొత్తవి ఆయను. అంటే కొత్తవి ఆయన అంటే కొత్త బట్టలు కొనుక్కుని కొత్త బట్టలు కొనుక్కొని పాత టీవీ అమ్మేసి కొత్త టీవీ, పాత ఫ్రిడ్జ్ అమ్మేసి కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కోవడం కాదు. ఇక్కడ కొత్తవి ఆయన అంటే నీ బ్రతుకు దేవునికి విధేయతగా, నీ బ్రతుకు దేవుని కోసం అన్నట్లుగా ఉండాలి. ఏంటంటే ఈ లోకంలో కనుక బగ్గిడి తనితే నేను ప్రభుతో పాటు ఉంటానని కాన్ఫిడెంట్ ఉండడమే కొత్త జీవితం. అంతే తప్ప అదేదో పెద్ద స్పెషాలిటీ ఏం కాదు. అది ఇక్కడ రాయబడుచుంది ఏంటంటే, అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం రాయబడుచుంది, కాగా ఏ మందుము ఏంటంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి కూడా, దేర్ ఇస్ నో కండమ్నేషన్. కానీ యేసు ప్రభులో ఉంటే శిక్ష లేదు. ఎందుకంటే ఆ శిక్షను ఆల్రెడీ యేసు ప్రభు నీ కోసము భరించాడు. నువ్వు ఉండవలసిన స్థానంలో ఆయన ఉన్నాడు, నీకు తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడు కనుక క్రీస్తు యేసులో ఉన్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. ఎందుకంటే ఆ శిక్ష దాని నిమిత్తము, ఇదే నిమిత్తము పాపం వల్ల వచ్చే శిక్ష నీకు అప్పగింపబడదు. కానీ నీకు శిక్ష ఉంటుంది. అదేంటంటే నువ్వు చేసిన నీ యొక్క విశ్వాసాన్ని బట్టి, నువ్వు చేసిన కార్యాలను బట్టి, నువ్వు నడిచిన నడవడికను బట్టి శిక్ష ఉంటుంది తప్ప పాపం వల్ల వచ్చే శిక్ష మాత్రం నీకు రాదు. అందుకే రాయబడుచుంది, దెర్ ఇస్ నో కండమ్నేషన్ దోస్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. యేసు ప్రభులో ఉన్న వారికి ఏ శిక్ష విధి కూడా లేదు. కాబట్టి నీకు కొత్త జీవితాన్ని ఇవ్వాలని, నీ కొత్త జీవితము నీ యొక్క సువర్ణ అక్షరాలతో నీ పేరు లిఖించబడాలని ఆయన నీకోసము
ఒక సామాన్య మానవునికి ఈ లోకంలో ఆయన జన్మించాడు. అదే నిజమైన క్రిస్మస్. కాబట్టి క్రిస్మస్ అంటే రంగురంగుల బట్టల వల్ల కాదు కానీ, రంగురంగుల వల్ల, ఈ ఇల్లు వాతావరణం వల్ల కాదు కానీ, క్రిస్మస్ అంటే యేసు ప్రభు నీ కోసము, నా కోసం జన్మించాడు అనటమే నిజమైన క్రిస్మస్. ఇక్కడ రాయబడి వచ్చింది ఒకటి, జీసస్ హాస్ గివెన్ టు యూ, యేసు ప్రభు నీ కోసము ఇవ్వబడ్డాడు, నీకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఎందుకు కుమారుడు అనుగ్రహింపబడ్డాడు అంటే, ఒకటి లోక పాపంలోని తీసివేయడం కోసం, రెండోది నీకు నిత్య జీవాన్ని ఇవ్వడం కోసం, మూడోది నీకు కొత్త జీవితాన్ని ఇవ్వడం కోసం. కాబట్టి ప్రభులో ఉందాం, ఆ కొత్త జీవితానికి మనం ఆహ్వానిద్దాం. ఎందుకంటే ఆయన నీ కోసం ఒక సామాన్య మానవుడు, ఆయన ఐశ్వర్యవంతుడు అయ్యుండి తన దారిద్ర్యం వల్ల నువ్వు ధనవంతుడు కావాలని నీకోసము ఆయన దరిద్రుడు అయ్యాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నీకోసం తన ప్రాణం త్యాగం చేసిన ఆయనను అంగీకరిద్దాం. ఎందుకంటే యేసుప్రభువుని ఎప్పుడైతే మనం అంగీకరించామో అప్పుడు ఒక కొత్త జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వగలడని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. నేను కొద్ది మాటలకు మనం దీవించి ఆశీర్వదించును గాక.